చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం మనము చదువుకున్నాం. యోగ్యురాలు తన యొక్క పెనిమిటికి కిరీటము అని చెప్తున్నాడు. యోగ్యురాలు ఏమైనదంట? తన యొక్క పెనిమిటికి ఆమె కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ యొక్క ఉదయం వేళ తన పెనిమిటికి కిరీటము మన వర్తమానం మనము నేర్చుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. పిల్లారా, ఈ బ్రహ్మాంగార సంఘాల్లో కొన్ని బోధలు ఉన్నాయి. ఈ మాట తీసుకునే వాళ్ళు ఏమంటారంటే, మనకి 1వ పేతురు రాసిన పత్రికలు వాడబారిన కిరీటం పొందుతారని ఉంది కదా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం పొందుతారు అని ఉన్నది కదా. కాబట్టి ఈ కిరీటమే ఆయన వధువు అని చెప్తూ ఉంటారు. ఆ కిరీటమే తలరాయని, ఆ వధువే రాకడని, ఇలాగ వాళ్ళు కల్పితమైన బోధలు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే బైబిల్లో మనం చూస్తే తలరాయి అనగా తల అనగా ప్రధానమైనది, ప్రధానమైన వాడు ఆయనే తప్ప. అందుకని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారు కిరీటం పొందుతారన్నారు. కాబట్టి వధువే కిరీటం అయితే పొందుకునేది ఎవరు? వాళ్ళకి ఏమి లేదు చెప్పండి. జ్ఞానము లేదు, వివేచన లేదు. ఆమె కిరీటం అనుకోండి, పొందుకునేది ఎవరు? అర్థమవుతుందండి? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటమును ఎవరు పొందుకుంటారంటే వధువు పొందుకుంటుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం పొందుకుంటారు అని చెప్పాడే తప్ప, అక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం పొందుకుంటాడు అని లేదు, ఆయన పొందుకుంటాడని లేదు. మనం పొందుకుంటామనే వాక్యం చెప్తా ఉంది. నీతి కిరీటం ఆయన ఇస్తాడు అని, జీవి కిరీటాన్ని పొందుకుంటారని బైబిల్లో ఈ విధంగా రాయబడ్డాయి తప్ప ఆమె పొందుకుంటుందని మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే, ఎస్తేరు గ్రంథంలో ఎవరు పొందుకున్నారు చెప్పండి? ఎస్తేరు ఆ కిరీటాన్ని పొందుకుంది. ఆయన నామమున ఇస్తాడు. అయితే ఆ కిరీటం అనేది వాడిపోయే కిరీటం. అది ఆమె రాణిగా ఎంతో కాలము లేదు, అది కొంతకాలమే. కానీ మనం పొందుకునేటువంటి యొక్క కిరీటము ఏమై ఉన్నది అని అంటే, అది వాడిపోయినటువంటి కిరీటము. అయితే మరి ఇక్కడ ఎందుకు ఆ విధంగా రాయబడింది అని అంటే, ఆ కిరీటము అంటే ఆ స్త్రీ వలన ఆ పెనిమిటి సిగ్గుపరచబడు కానీ ఏమండి అతడు ఘనపరచబడతాడు అనే దానికి సాదృశ్యంగా ఆ కిరీటం చెప్పబడింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిటికి కిరీటం వంటిది. అంటే యోగ్యురాలు, ఆ యోగ్యురాలు అనే దానిని, ఆ పదాన్ని కిరీటముతో పోల్చాడు. ఆయన నామమున యోగ్యురాలు కిరీటము, తన పెనిమిటికి కిరీటము అని చెప్పాడు ఆయన. యోగ్యురాలు అంటే ఆమె సిగ్గు తెచ్చున్నది కాదు, ఆమె వలన అతడు సిగ్గుపరచబడడు కానీ మెప్పు పొందేవాడుగా ఉంటాడు. ఆయన నామమున
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక కుటుంబములో ఒక స్త్రీ, ఒక తల్లి కావచ్చు, లేకపోతే ఒక భార్య కావచ్చు, లేకపోతే ఒక కుమార్తెలు కావచ్చు, ఎవరైనా కానీ ఆ కుటుంబంలో వాళ్ళు కిరీటం వలె, అంటే ఒక పురుషుని యొక్క తలకి పెట్టబడిన ఆ కిరీటం వలె, అంతే అనగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక ఘనమైన వారుగా ఉండాలి అని అర్థం. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పెనిమిటికి కిరీటము అని ఉంది. కాబట్టి ఆ యోగ్యురాలు ఆ మెస్సీకి ఎలా, లేకపోతే ఒక పురుషునికి ఆమె ఎలా కనపడుతుందంటే ఒక కిరీటం వలె కనపడుతుంది. తలరాయి అనగా మెస్సయే. అందుకని శిరస్సు అనగా ఎవరు చెప్పండి? ఆయనే. కుటుంబంలో శిరస్సు ఎవరు చెప్పండి? పురుషుడే. పురుషుడిని బట్టే కుటుంబము నడుస్తూ ఉంటుంది. ఏ పురుషుడు? మెస్సయ్య అనే పురుషుడు. ఆ మెస్సయ్యే పురుషుడుగా ఉంటాడు. ఆయన ఎవరికి శిరస్సుగా ఉంటాడు అని అంటే ఇంట్లో ఉన్నటువంటి పురుషునికి శిరస్సుగా ఉంటాడు. ఆ పురుషుడు ఏం చేస్తాడంటే మెస్సయ్యని శిరస్సు కలిగి, అంటే మెస్సయ్యనే ఒక శిరస్సుగా ఉండి అతడు తన ఇంటిని వాక్య ప్రకారంగా, అంటే వాక్య ప్రకారముగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంట్లో ఆ పురుషుడు ఏమైనాడు చెప్పండి? శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీ ఏమై ఉన్నదంటే బైబిల్లో శరీరమై ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోగ్యురాలు అనంటే ఆమె ఆ పురుషునికి సరిపోయినటువంటిది. ఆమె ఖచ్చితంగా అతనికి సరిపోద్దురా, యోగ్యురాలురా, ఆమెకు సరిపోయినటువంటిదేరా. ఆ కిరీటం ఆ తలకి ఎలాగైతే సరిపోతుందో, ఆ కిరీటం ఎలాగైతే కిరీటంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఎలా మెరుస్తూ ఉంటాయో, ఈమె కూడా అలాగే ఆ ఇంట్లో ఆ విధంగా ఉంటుందని మనము గ్రహించాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పురుషుడు ఆ ఇంట్లో యజమానిగా ఉంటాడు. ఎందుకంటే మెస్సయ్య యొక్క శిరస్సును అతడు కలిగి ఉంటాడు. దానిని బట్టి అతడు వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటాడు. వాక్య ప్రకారముగా జీవిస్తూ ఉంటాడు. వాక్యానికి భయపడి నడుస్తూ ఉంటాడు. వాక్యమునకు లోబడుతూ ఉంటాడు. వాక్యం ఏం చెప్తుందో అలాంటి యొక్క లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే అన్నిటినీ మొదటగా అతడు వదిలిపెట్టేస్తాడు. ఎందుకంటే తన కుటుంబం అంతా కూడా, తన కుటుంబంలో అతడు శిరస్సుగా ఉంటాడు కాబట్టి, అంటే ముఖ్యమైన వాడు, ప్రధానమైన వాడు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా అతన్ని బట్టి నడుస్తూ ఉంటుంది అన్నమాట. అతని యొక్క లక్షణాలు మెస్సీ యొక్క లక్షణాలు, మెస్సీ యొక్క గుణాలు, మెస్సీ యొక్క స్వరూపము కలిగి ఉంటాడు. ఆ స్వరూపాన్ని పొందుకుంటాడు వాక్య వినుడి ద్వారా. ఆ స్వరూపాన్ని ధరించుకుంటాడు వాక్య వినుడి ద్వారా. ఆ విధంగా మెస్సయ్య అతనికి శిరస్సుగా ఉంటాడు. మెస్సయ్య శిరస్సుగా ఉండి మెస్సయ్య వలె సాధు స్వభావమును, మృదు స్వభావమును, సాత్వికమును, క్షమించే మనసును, అంటే ఏ కోపము లేనివాడు గాను, సహనము కలిగిన వాడు గాను, ఈ విధంగా ప్రేమ కలిగిన వాడు గాను, క్షమించేవాడు గాను, ఈ లక్షణాలన్నీ కూడా మెస్సీ యొక్క లక్షణాలు అతడిలో కనబడుతూ ఉంటాయి. ఆయన నామమున హల్లెలూయా. అతడు వాక్యానికి ముందుంటాడు, ప్రార్థనకు ముందుంటాడు, ఆరాధనకు ముందుంటాడు. అన్నిటిలో కూడా ఇంట్లో అతడు ఆయన యొక్క వాక్యమును పాటిస్తూ మొదటగా అతడు
నిలబడుతుంటాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పురుషుడిని బట్టి ఆ కుటుంబం కూడా ఏమవుతుందో చెప్పండి, లోబడి నడుస్తూ ఉంటుంది ఆ కుటుంబము. అందుకనే ఆమె లోబడుడు ద్వారానే ఆ లోబడుడు ద్వారానే ఆమెకు క్షమించండి, ఆయనకు కిరీటం వల్ల కనబడతా ఉంటుంది. మీకు అర్థమైందా? ఆమె యొక్క లక్షణాలు, ఆమె యొక్క గుణము. కాబట్టి పిల్లారా, ఆమె యొక్క చేసేటువంటి ఆ యొక్క క్రియలు ఇవన్నీ కూడా ఎందుకనండి పిల్లారా? చూడండి, బైబిల్లో మనము ఒక అబ్రాహాము గురించి, అబ్రాహాం తర్వాత శారాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. శారా ఎలా ఉందనండి, అబ్రాహాముకి ఒక కిరీటం వలె ఒక యోగ్యురాలుగా కనబడతా ఉంది, ఒక మంచిదిగా కనబడతా ఉంది. కానీ సిగ్గు తెచ్చున్నదిగా లేదు. అంటే ఇప్పుడు నీవు ఉన్నావు అనుకోండి, నీవు చాలా యథార్థంగా, న్యాయముగా, నీతిగా నడుస్తూ ఉన్నావు అనుకోండి, నీ పిల్లలు అన్యాయంగా నడుస్తున్నారు అనుకోండి, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుందంటే, ఏ విధంగా అనిపిస్తూ ఉంటుందంటే, ఫలానా వాళ్ళు పిల్లలరా అంటారు. అప్పుడు నీకు ఆ పిల్లలను బట్టి సిగ్గుపడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సిగ్గుపడాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు సిగ్గు తెచ్చేవారుగా ఉన్నారు. అదే కనుక వాళ్ళు వాక్య ప్రకారంగా ఉండి చక్కగా వాళ్ళు సరస్వతివంతుని కార్యాలు, పనులు చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు నీకు సిగ్గు తెచ్చేవారుగా ఉండరు. ఫలానోళ్ళు పిల్లలురా, చాలా భక్తిపరులురా, ప్రార్థనా పరులురా, చాలా చక్కగా ఏ మాట చెప్తే ఆ మాట చక్కగా ఆలకిస్తారు, చెప్పిన మాట వింటారు. అప్పుడు అది తండ్రికి కానీ తల్లికి కానీ అది ఎలా ఉంటుంది చెప్పండి, ఒక ఘనముగా ఉంటుంది. అలాగే ఇక్కడ వాళ్ళ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, ఆ పిల్లలు ఒక కిరీటం వలె ఉంటారు. అలాగే భార్య విషయంలో కూడా అంతే. భార్య పురుషుడు బాగా భక్తిపరులుగా ఉండి, ప్రార్థనాపరులుగా ఉండి, ప్రవక్తలు చెప్పిన మాటకు లోబడుతూ, వాక్యానికి లోబడుతూ ఉండి, అదేవిధంగా భార్య కనుక ఆమె టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, ఏమండి, లేకపోతే ఆ విధంగా కొండాలు చెప్తూ, లేకపోతే అబద్ధాలు ఆడుతూ, లేకపోతే యొక్క సెల్ ఫోన్లో వీడియో గేములు ఆడుతూ అలా ఎలా ఉందనుకోండి, ఆయన భక్తిపరుడే రా. కానీ ఆమె ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఆమె ఎప్పుడు కూడా టీవీ యొక్క వీడియో గేములు లేకపోతే అవి ఆడుతూ అలా విధంగా ఈ విధంగా ఉంటా ఉంటుంది. ఆమె లోకరైతుగా ఉంటా ఉంటుంది. అప్పుడు ఆ భర్తకు ఆమె ఏ విధంగా ఉంటుంది చెప్పండి, సిగ్గు తెచ్చేదిగా ఉంటుంది. అందుచేత ఆ కిరీటం అంటే ఎవరు? వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో, వాక్య ప్రకారంగా ఏ స్త్రీ అయితే నడుస్తూ ఉండదో ఆ యొక్క భర్తకి ఆమె పెనిమిటిగా, కిరీటముగా, క్షమించండి, కిరీటముగా ఉంటుంది. ఆయన నామనిస్తారు. ఆమె పెనిమిటిగా ఉంటుందని కాదు, కిరీటముగా ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పురుషుడు కూడా తన ఇంట్లో భయపడుతూ జీవించాలి, ఆ కుటుంబంలో భయపడుతూ నడవాలి. ఈ రోజున కనుక నేను ప్రార్థనకు వెళ్ళకపోయినట్లయితే నా పిల్లలు కూడా, నా కుటుంబం కూడా దాన్ని అనుసరిస్తారేమో, వాళ్ళు కూడా రేపు దాన్ని మీరిపోయి సిగ్గు తెచ్చేవారుగా ఉంటారేమో అని నీవు ప్రతి వాక్యానికి లోబడుతూ ఉండాలి. మొట్టమొదటి పురుషుడు, ఇంట్లో పురుషుడు ఏం చేయాలి చెప్పండి? మొదటగా ఆ వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి, సర్వశక్తిమంతుని మాటల ప్రకారం జీవిస్తూ ఉండాలి. సహనము కలిగి, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, తగ్గించుకుంటూ, సహోదర ప్రేమ కలిగి, ఆ విధంగా తన్ను తాను ఆ విధంగా నలగొట్టుకుంటూ ఉన్నాడు అనుకోండి, అతడు నలగొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన కుటుంబం కూడా ఆయన యొక్క లక్షణాలు నాలో ఉండడం ద్వారా తన భార్య కానీ నా పిల్లలు కానీ అదే విధంగా మెస్సీ వలె నడుస్తారు. కాబట్టి ఆ విధంగా నడవాలంటే నేను మొదటగా నడిస్తేనే మిగతా వాళ్ళందరూ కూడా. అందుకనే ఒక రైలు పెట్టెకి ఆ యొక్క ఇంజిన్ ముఖ్యం, అదే తల. అది ఎటుపోతే మిగతా పెట్టెలన్నీ కూడా అటే వెళ్ళిపోతాయి.
ఆ ఇంజిన్ కనుక పాడైపోయింది అనుకోండి, మిగతా పెట్టెలన్నీ కూడా ఆగిపోతాయి. అందువలన కుటుంబంలో ఆ కుటుంబానికి ఇంజిన్ ఎవరనంటే మెస్సయ్యే. ఆ మెస్సయ్యే ఆ పురుషునికి శిరస్సుగా ఉంటాడు. కాబట్టి ఆ పురుషుడు మొట్టమొదట ఆ కుటుంబంలో ఒక ఇంజిన్ వల్ల నడుస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆ మిగతా పెట్టెలు అనబడినటువంటి ఆ కుటుంబంలోని వారు ఆ ఇంజిన్తో పాటే. ఎందుకనంటే ఆ కుటుంబంలోని వారు వాక్యమే ఆ శిరస్సు కాబట్టి, వాక్యమే ఆ ఇంట్లో పురుషునికి శిరస్సు కాబట్టి, ఆ పురుషుడు ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉంటాడు కాబట్టి, ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆ విధంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ కుటుంబము ఆ పురుషునికి కిరీటం వంటిది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ పురుషుడు కనుక వాక్య ప్రకారం నడవకుండా, సరిగా ప్రార్థన చేయకుండా, సరిగా ఆరాధనకు రాకుండా, లోపల దురాలోచన కలిగి, సహోదర ప్రేమ లేకుండా, లేకపోతే కోపము కలిగి, కక్ష కలిగి, లేకపోతే అలిగి భార్య మీద అలుగో, పిల్లల మీద అలుగో, తిండి తినకుండా ఉండడమో, లేకపోతే ఇంటికి రాకుండా ఉండడమో, లేకపోతే ఏ ఒకటి లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ గృహంలో ఉన్న యజమానిలో అవే లక్షణాలు ఏమైపోతాయంటే పిల్లలకు కూడా వచ్చేస్తాయి, భార్య కూడా వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే సిగ్గు తెచ్చేవారుగా, ఆ యొక్క సిగ్గు తెచ్చేవారుగా ఉంటారు. ఆ విధంగా ఉండకుండా ఉండాలనంటే ఆ గృహములో ఉన్న యజమాని అతడు మొట్టమొదటగా తను వాక్యమును అనుసరించేవాడుగా ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆ గృహానికి ఏమైనాడు చెప్పండి? ఒక ఇంజిన్ వంటి వాడు. ఆయిల్ ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన నమస్కారం. హల్లెలూయా. దారి ఎవరు? వాక్యమే. పట్టాలు ఏమిటి చెప్పండి? వాక్యమై ఉన్నాయి. ఆయిల్ ఏమైనా చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి. ఆ కుటుంబాన్ని ఆ ఆయిల్ అనే శక్తి ఆ వ్యక్తి అనే ఇంజిన్ ఏం చేస్తే చెప్పండి? నడిపిస్తూ పోతూ ఉంటుంది. ఎటువైపు? ఆ పట్టాల మీదనే వాక్య ప్రకారంగానే నడిపిస్తూ పడుతుంది. మిగతా పెట్టెలు కూడా నడుస్తూ ఉంటాయి. అయ్యా, మా భర్త ఒకవేళ ఆయన సరైనడు కాదు, ఆయన భయం లేవు, భక్తి లేదు ఆయనకి, ఆయన మత్స్య సంఘాల్లో తిరుగుతుంటాడు, లేకపోతే అన్యుడు, ఆయన ఆ సంఘాలకి ఈ సంఘాలకి వెళ్ళిపోతుంటాడు, ఆయన సరైనడు కాదు అనుకున్నారు అనుకోండి, నీకు మెస్సీయనే భర్త ఉన్నాడు. ఆయన బట్టి నువ్వు నడవాలి. ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు. విధవరాలు ఉంటున్నారు, వాళ్ళకి శిరస్సు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన బట్టి నువ్వు వాక్య ప్రకారముగా నీవు నడుస్తూ ఉండాలి. అంటే శరీరాన్ని బట్టి వాళ్ళకి లోబడుతూనే వాక్యము దగ్గరకు వచ్చేసరికి ఈ భర్తకు నువ్వు లోబడుతూ ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంతేగాని నీ భర్త సరిగా లేడని చెప్పి నేను కూడా సరిగా ఉండను. ఒక ఆవిడనేది ఆయన రకరకాలుగా చెడు అలవాట్ల నుండి చనిపోయాడు. ఆవిడకి ఆ భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, ఆయన విగ్రహారాధన చేశాడు, నేను చేస్తానండి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను, ఆయన నరకానికి వెళ్ళిపోతానండి. ఆ విధంగా ఆమె ఆయన మీద ప్రేమ పెంచుకొని ఆమె ఏమైపోయిందనంటే చివరికి ఆయన ఎలా నడిచాడో పాపపు జీవితంలో ఆవిడ కూడా అలాగే నడిచి ఆవిడ కూడా ఆయనతో పాటు నరకానికి వెళ్ళిపోయింది. కాబట్టి అందుచేత ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలంటే దాన్నే జ్ఞానం అంటారు. జ్ఞానం అంటారు. నీవు ఆ వాక్యము ఎప్పుడు కూడా నీ ఆలోచనలో, ఆయన మాటలు నీ ఆలోచనలో ఉండి దాని ప్రకారంగా నీవు నడుస్తూ ఉండాలి. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బ్రహ్మాం గారు ఒక ప్రశ్న అడిగారు అనమాట. ప్రశ్న అడిగితే, నీ యొక్క భర్త ఒకవేళ ఆయన భక్తి పరుడు కాదు, ఏదో నామకార్థ క్రైస్తవుడుగా ఉంటాడు, ఆయన వాక్యం వింటుంటాడు, కానీ ఆయనలో చెడ్డ లక్షణాలు ఏమీ పోవు, ఆయనలో ప్రేమ కానీ, సహనం కానీ, జాలి కానీ, కనికరం కానీ ఏమి కనపడవు, ఆయనలో క్షమించే గుణం కూడా ఉండదు ఆయనకి, మరి చర్చికి మాత్రం వెళ్తూ ఉంటాడు, ఆయన సరిగా ఉండడు. కాబట్టి ఇప్పుడు నేను ఎలాగ నడవాలనంటే బ్రహ్మాం గారు చెప్పారండి, ఆయన గనక ఆయన సన్నిధికి రాకుండా కనుక నిన్ను అడ్డగిస్తూ ఉన్నట్లయితే, ఆయన సన్నిధికి రాకుండా నిన్ను చేస్తూ ఉన్నట్లయితే, నేను ఇంటి దగ్గర ఉండిపోతున్నాను కాబట్టి నువ్వు కూడా ఇంటి దగ్గర ఉండిపోవాల్సిందే అని అంటూ ఉన్నట్లయితే,
ఆ పురుషుని మాట నువ్వు ఏమాత్రం లెక్క చేయదని చెప్పాడు. ఆయన నమస్కారం ప్రశ్న జవాబుల్లో చెప్పాడు ఆయన. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళాల్సిందే. కాబట్టి పిల్లారా, పురుషుడు మొట్టమొదట ఆ గృహములో ఎలా ఉండాలి చెప్పండి? అతడు నడవాలి. స్త్రీల చేత చెప్పించుకునేవాడుగా ఉండకూడదు. స్త్రీల చేత చెప్పించుకునే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థనకు రా, లేకపోతే నువ్వు ఓర్పు కలిగి ఉండు, నీకు అంత కోపం ఎందుకండి, సహనం కలిగి ఉండు, ప్రేమించు, పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండు, జాలి కలిగి ఉండు అని వాళ్ళ చేత నువ్వు చెప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. అలా బలహీనుడుగా నీవు ఉండకూడదు. వారి ఆ కుటుంబాన్ని నీవు ఆ వాక్య ప్రకారంగా నడిపించుకునే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ వాళ్ళ మాట వినడం లేదనుకోండి, చెప్తున్నాను పాస్టర్ గారు వినడం లేదనుకోండి, ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేయండి. ఆయన చిత్తమును బట్టి ఆయన ఏర్పాట్లో ఉంటే ఆయన నడిపించుకుంటాడు. అంతేగాని ప్రతిరోజు కుమ్ములాట ఉండకూడదు. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన చేసి ఏం చేయాలి చెప్పండి? ఆయనకి అప్పగించడమే. అందుచేత మొట్టమొదట ఆ గృహములో ఉన్నటువంటి ఆ యజమాని ఆ పిల్లలని, అలాగే భార్య కూడా ఆ పిల్లలని వాక్య ప్రకారంగా పెంచుకుంటూ ఉండాలి. వాక్య ప్రకారంగా పెంచాలి. ప్రార్థన చేసుకోవడము, బైబిల్లో నుండి ఆ నీతిమంతుల గురించి చెప్పడము, ఆ తండ్రి కూడా నీతిమంతుల గురించి చెప్పడము, ఆ బైబిల్లో నుండి పరిశుద్ధుల గురించి చెప్పడము. లోకంలో మనం ఎలా ఉండాలి, అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకూడదు. వెలుక్కి చీకటికి ఏమి సంబంధము, బయల్జెబూలుకి మెస్సీకి ఏమి సంబంధము, మీరు వారి నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అప్పుడు నాకు మీరు పిల్లలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటానని ఆయన చెప్పాడు. కాబట్టి అందుచేత లోకస్తులతో సహవాసం చేయకుండా ప్రత్యేకముగా వాళ్ళని వాక్య ప్రకారంగా ఆయన బోధలో పెంచాలని వాక్యం చెప్తా ఉంది. ఆయన తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి? ఆయన పిల్లలని ఆ బోధలో పెంచాలి. అందుకని నేను మొన్న చెప్పాను, చాలామంది సెలవులు వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళకు మాత్రం సరదాలు ఉండవా, షికారులు ఉండవా అని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? చుట్టాలింటికి వాటింటికి పంపుతుంటారు. మీకు తెలియక పంపుతుండొచ్చు, కానీ వాక్యమును బట్టి అలాగా వాళ్ళు అన్యులైనప్పుడు, లోకస్తులైనప్పుడు, నిజం క్రైస్తవులైతే అదైనా కూడా ఏదైనా ప్రార్థన అలాంటివి అయితే తప్ప, అంతేగాని బీచ్లకు దిగడానికి బాగుండదనో, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి బాగుండదనో అలాగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాటి కోసం పంపకూడదు, వాటి కోసం వెళ్ళకూడదు. ఏదైనా కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావనంటే నీవైనా ఆత్మీయంగా బలపడాలి, వాళ్ళైనా ఆత్మీయంగా బలపడాలి. ఆయన నమస్కారం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళైనా ఆత్మీయంగా బలపడాలి, నీవైనా ఆత్మీయంగా బలపడాలి. కానీ నువ్వు వెళ్ళడం వలన వాళ్ళు బలహీనపడిపోవడము, వాళ్ళు వెళ్ళడం వాళ్ళు రావడం వల్ల నీవు బలహీనపడిపోవడము, అది వాక్య వ్యతిరేకమైనది. కాబట్టి ఆత్మీయంగా ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఏం తోచట్లేదు, వాళ్ళకేమో ఏమి తోచట్లేదు కదా అని చెప్పి మీ ఊర్లో అయితే అవన్నీ ఉన్నాయి, అవన్నీ 4 రోజులు తిప్పి అవన్నీ చూపించండి, ఆ బీచీ లేకపోతే అవన్నీ కూడా తిప్పి చూపించండి అన్నట్టుగా వెళ్ళినట్లయితే అది సరైన మార్గము కాదు. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక భార్య కానీ ఒక పిల్లలు కానీ ఆ కుటుంబంలో ఆ పురుషునికి ఒక కిరీటం వలె ఉండాలి. వాళ్ళు సిగ్గు తెచ్చేవారుగా ఉండకూడదు. ఇప్పుడు మన బైబిల్లో చూసినట్లయితే మీరు చూడండి, ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 13వ వచనము మనం చదువుకున్నాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విసితపరుచున్నారు కారా?
వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి సర్వశక్తిమంతుడునని అనిపించుకొనుటకు సర్వశక్తిమంతుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ వాగ్దాన ఫలమును వాళ్ళు అనుభవింపకపోయినను వారు దూరము నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికులమై ఉన్నామని వారు విశ్వాసము గలవారి మృతి నొందారు. అలాంటి వారి గురించి ఆయన ఏం చెప్తున్నాడు? వారి యొక్క సర్వశక్తివంతుడు అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడం లేదని ఉంది. వారి యొక్క సర్వశక్తివంతుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని, లేక భూమిని వాళ్ళు ఆ భూమి కొరకు ఎదురు చూసిన వారై వాళ్ళు మృతి నొందారు. కాబట్టి అలాంటి వారి గురించి వీరు నా యొక్క ప్రజలు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడం లేదు. అలాగే నీ కుటుంబంలోని వారు కూడా వాళ్ళు వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ఆ వాక్యం మీద నడుస్తున్న వ్యక్తివైతే అప్పుడు నువ్వేమనుకుంటావంటే వీళ్ళు నా పిల్లలు, ఈమె నా భార్య, ఈమె నా యొక్క పిల్లలు వీళ్ళు అని చెప్పుకోవడానికి నీకు కూడా ఏం కలగదు చెప్పండి? సిగ్గు అనేది కలగదు. ఎందుకంటే వాళ్ళు నీతి మార్గంలో నడుస్తూ ఉంటారు, యథార్థమైన మార్గంలో నడుస్తారు. అందుకనే వాళ్ళు ఎలా ఉన్నారంటే సర్వశక్తిమంతుని యొక్క సన్నిధిలో వాళ్ళు సర్వశక్తిమంతునికి ఒక కిరీటం వలె ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల వాక్య ప్రకారం ఏం చేయాలి చెప్పండి? నీ కుటుంబాన్ని నీవు నడవాలనంటే నీ కుటుంబంలో ఆ పురుషుడు ఆ కుటుంబానికి ఒక మాదిరిగా ఉండాలి. ఎలా తగ్గించుకోవాలో, సమాజంలోని వారి పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలో, వాళ్ళని చూసి నువ్వు అలా ఎలా ముఖం తిప్పుకొని వెళ్ళడం కాదు, ముఖం మార్చుకొని ఉండడం కాదు. ఎలా సమాజం, ఎందుకంటే ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వారు దూరంగా నుండి సర్వశక్తిమంతుడిని ప్రేమించలేరు అని వాక్యం చెప్తా ఉంది. ఆ విధంగా నీవు ఆ ప్రేమ ఎలా కలిగి ఉండాలో, సేవకుని పట్ల ఎలా ఉండాలో, ప్రవక్తలను ఎలా గౌరవించాలో, వాటన్నిటిని బట్టి పిల్లలు కూడా ఏం చేస్తారో చెప్పండి, అవన్నీ కూడా నేర్చుకొని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. అలాగ జీవించేవారు ఏమై ఉన్నారంటే వారు ఆయనకు అనగా సర్వశక్తివంతునికి లేకపోతే మెస్సయ్యకు ఒక కిరీటం వంటి వారు. అలాంటి సంఘము, అలాంటి వధువు ఆయనకు ఒక కిరీటం వలె ఉంటుంది. ఆయన నామమున సిగ్గు తెచ్చేవారు కాదు. ఐగుప్తు నుండి లక్షల మంది బయలుదేరారు, కానీ వాళ్ళు అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ అబ్రాహాము సిగ్గుపడేలాగా జీవించారు. అబ్రాహాము లాంటి విశ్వాసం వాడిలో లేదు, అబ్రాహాము లాంటి క్రియలు వాడిలో లేవు. మేము అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ సర్వశక్తిమంతుడు ఏం చెప్పండి? మీరు సర్ప సంతానం అని. మోషే కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? సిగ్గు తెచ్చేవారుగా, వాక్య ప్రకారముగా నడవని వారుగా, సర్వశక్తిమంతుని భయభక్తులు లేని వారుగా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క అనగా నీవు అనగా ప్రతి ఒక్కరూ ఆయన వధువు అయి ఉన్నారు. కాబట్టి ఆ వధువు అయిన వారు అందరూ కూడా ఆయనకి ఎలా ఉండాలి చెప్పండి? సిగ్గు తెచ్చేవారు అనే కాకుండా వీళ్ళు నా పిల్లలరా, నా వాళ్ళరా అని ఆయన నీ గురించి సిగ్గుపడకుండా ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఉంటావో, అనగా ఆయన నీ విషయంలో సిగ్గుపడకుండా నీవు ఎప్పుడైతే జీవిస్తుంటావో అప్పుడు ఆయన నీ విషయంలో సిగ్గుపడకుండా ఆయన ఏమంటాడనేది, వీళ్ళు నా కిరీటం వంటి వారు అంటాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువలన పిల్లరా, నీవు నీ భర్తకి నీవు లోబడుతూ ఉండాలి. నీ భర్తకి నీవు లోబడాలి. ఏ విషయంలో లోబడాలి? వాక్య సంబంధమైన వాటి విషయంలో నీవు లోబడాలి. ఈరోజు ప్రార్థన చేసుకున్నావు ఇంట్లో అంటే నువ్వు లోబడాల్సిందే. నేను ప్రార్థన చేసుకోను, నేను నా ఊరు వెళ్ళాల్సిన పని ఉంది ఏమండి అని నీవు ఆ ప్రార్థన తప్పించుకో. ప్రార్థన చేసుకున్నావు అంటే
ఇదిగో ఈరోజు మనం ఆరాధనకి వెళ్దాం, లేకపోతే ఈరోజు 2 రోజులు ఆయన సన్నిధిలో మనం గడుపుదాం అని భర్త అన్నప్పుడు, అలాగేనండి నీ భర్తతోటి నువ్వు సహకరించాలి. దేంట్లో సహకరించాలి చెప్పండి? ఆయన వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు ఆ విషయాలు నువ్వేం చేయాలి? సహకరించాలి. సహకరించే భారీగా ఉండాలి. అంటే ఆత్మ సంబంధం విషయాలలో సహకరించే భారీగా ఉండాలి. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆయన గమనిస్తారు. కాబట్టి సహకరించేవారుగా ఉండాలి. అందుకనే అబ్రహాము ఉన్నాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ప్రపంచం అంతటిలో కూడా. అర్థమవుతుందండి? కాబట్టి మరి ఆయన నా పిల్లలందరూ కూడా, ప్రపంచంలో పిల్లలందరూ కూడా నన్ను బట్టి నడుస్తారు. కాబట్టి నేను కనుక ఎక్కడైనా కనుక వాక్యాన్ని మీరిపోతే అప్పుడు నా పిల్లలందరూ కూడా వాక్యాన్ని మీరిపోతారు. సర్వశక్తిమంతుని మాట నేను ఎక్కడైనా వినకపోయినట్లయితే నా పిల్లలందరూ కూడా ఆయన మాట వినరు అని భయపడిన వాడే సర్వశక్తిమంతుడు చెప్పిన ప్రతి మాటకు కూడా అతడు లోబడి నడిచాడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఆయన మన మధ్య లేకపోవచ్చు, ఆయన జీవితం మన మధ్య, ఆయన విశ్వాసం ఏమిటో బైబిల్లో రాయబడి ఆయన మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చెప్పబడతా ఉంది. బైబిల్లో దానిని బట్టి పిల్లారా ఇక్కడ చూడండి, ఒకసారి మనము గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. 4వ వచనంలో చదివినట్లయితే మనల్ని దాసులుగా చేసుకోవాలని మెస్సయ వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. అందుకని ఆ కపట సహోదరులకి ఒక గడి కూడా వాక్య వ్యతిరేకమైన దానికి లోబడలేదు ఒక అపోస్తలుడైన పౌలు. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు గారు అసత్యానికి లోబడిపోయాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా అసత్యానికి ఏమైపోతారు చెప్పండి? లోబడిపోతారు. అప్పుడు సత్యం అనేది ఉండదు. ఆ సత్యము మీ మధ్య నిలవాలని, ఆ గలతీ సంఘంలో నిలబడాలని, ఆ సత్యముతో వాళ్ళు జీవించాలని అతడు ఏం చేశాడనంటే ఆ కపట సహోదరుల యొక్క వాక్య వ్యతిరేకమైన దానికి ఏమండి ఆ లోబడుకు ఒప్పుకొనకుండా సత్యం మీదే అపోస్తలుడైన పౌలు గారు నిలబడ్డారు. మిగతా వాళ్ళు కూడా అలాగే నిలబడాలి. కుటుంబంలో పురుషుడు కూడా అలాగే నిలబడాలి. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఉంది త్రిత్వము అబద్ధము, ముగ్గురు దేవుడి సిద్ధాంతం తప్పు. దాన్ని ఒప్పుకొని మనం లోబట్టలేదు. అలా లోబడితే ఏమైపోతుంది చెప్పండి? సత్యం అనేది ఉండదు. లోబడకుండా ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు సత్యంలో ఉన్నాము. ఆయన హల్లెలూయా. 2వ రాకడ విషయంలో భయంకరమైన దుర్బోధనలు ఉన్నాయి బ్రహ్నాం గారి సంఘాలు. వాళ్ళు బ్రహ్నాం గారి యొక్క బొమ్మను పెట్టుకొని, ఆ మేఘం బొమ్మను పెట్టుకొని, అగ్నిస్తంభం బొమ్మను పెట్టుకొని, 7 దీపస్తంభాలు, ఆ పక్షిరాజు బొమ్మ పెట్టుకొని గద్దవుతుందండి. ఇది నిజమైన బ్రహ్నాం గారు వర్తమానం అని, బ్రహ్నాం గారి ఏమండి యేసు ప్రభు అని, క్రీస్తు అని, ఆ విధంగా చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు. అవి మనకు ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఏమాత్రం కూడా వాటికి మనం లోబడడం లేదు, ఒప్పుకోవట్లేదు. కారణం ఏమిటి? సత్యము నిలబడాలని ఆయన. హల్లెలూయా. ఎవరు నిలిచినా నిలవకపోయినా ఏమండి నేను నిలబడతా, నువ్వు కూడా అలాగే నిలబడాలి. ఎవరు నిలిచి నిలవకపోయినా నేను అలా నిలబడాలి. నీ కుటుంబంలో వాడు నిలిచినా నిలవకపోయినా, ఒకవేళ నీ భర్త నిలిచినా నిలవకపోయినా, నీ భార్య నిలిచినా నిలవకపోయినా, నీ పిల్లలు నిలిచినా నిలవకపోయినా, నీ తల్లిదండ్రులు నిలిచినా నిలవకపోయినా, ఆ సత్యము నీలో నిలిచినట్లు
నువ్వు నిలబడాలి. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, పురుషునికి ఆ కుటుంబంలో నుండి స్త్రీలు ఏమై ఉన్నారంటే వారు ఆ యొక్క అలాగా పెనిమిటికి వాళ్ళు ఏమైనారు చెప్పండి? కిరీటము వంటి వారంటే సిగ్గు తెచ్చువారు కాదు. సిగ్గు తెచ్చున్నది పెనిమిటికి, పెనిమిటి ఎముకలకు కుళ్ళు వంటిది. ఏమండి బ్రహ్మంగా ఏమన్నారండి దాని గురించి? ఆ రక్తంలో నీరు వంటిది అన్నాడు. అలాంటి స్త్రీ భర్తకి సిగ్గు తెచ్చేటువంటిది. అంటే వాక్యాన్ని మీరిపోయి మెసేజ్కి కావచ్చు, నీ గృహంలో ఉన్న భర్తకు కావచ్చు, వాక్యములకు లోబడకుండా ఏమండి సిగ్గు తెచ్చినది ఏమై ఉన్నదనంటే అది రక్తములో ఉన్నటువంటి నీళ్ళు లాంటిది చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. స్త్రీలు అనబడిన వారు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి, పురుషులు మెస్సీకు సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి బైబిల్ ఏం చెప్తుందనంటే చూడండి మీరు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మీరు ఒకసారి చదవండి. స్త్రీలారా, మెస్సీయులకు వలె చూడండి, మెస్సీకి మీరు ఎలా లోబడుతున్నారో ఈ సొంత పురుషులకు కూడా మీరు లోబడి ఉండండి. మెస్సీ సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. మెస్సీ శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము మెస్సీకి లోబడినట్టుగానే భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. ప్రతి విషయములు, కొన్నిట్లో లోబడాల్సిన పని లేదు, కొన్ని లోబడ అన్నీ కాకుండా కొన్ని లోబడాలి, కొన్ని లోబడకపోయినా పర్లేదని లేదు బైబిల్. ప్రతి విషయములో కూడా నీ భర్తకు నీవు లోబడాలి. ఎందుకంటే అతడు నీకు శిరస్సు. అతడు మెస్సీ యొక్క శిరస్సును అతడు కలిగి ఉన్నాడంటే అతడే నీకు కళ్ళు, అతడే నీకు చెవులు, అతడే నీకు నోరు. కాబట్టి పిల్లారా, ఆ విధంగా స్త్రీ ఏం చేయాలనండి? లోబడాలి. పురుషుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మెస్సీకి లోబడాలి. మీకు అర్థమైందా? వాక్యమునకు లోబడాలి. మెస్సీ అనగా ఎవరు చెప్పండి? వాక్యానికి లోబడాలి. ఆ వాక్యానికి లోబడినప్పుడు స్త్రీలు కూడా అలాగే లోబడతారు. కాబట్టి ఆ విధంగా ఆయనకు ఇలా మహిమకరమైన వారుగా ఉండాలి. ఆయన నమస్కారం కిరీటం వలె ఉండాలి. ఆ విధంగా అంటే సిగ్గుపరిచేవారుగా ఉండకుండా ఆమె అతడికి కిరీటం వలె ఉండాలని వాక్యము చెప్తా ఉంది. ఆయన నమస్కారం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తర్వాత కూడా మీరు చదవండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే మెస్సీ కూడా సంఘమును ప్రేమించి అట్టిది మరి చదువమా అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యము చేత ఆ ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు కనుక దాని కొరకు తన్ని తాను అప్పగించుకొనిను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము మెస్సీ శరీరమునకు అవలమై ఉన్నాము కనుక అలాగే మెస్సీ కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే పురుషుడు కూడా తన భార్యని సొంత శరీరం వలె చూసుకోవాలి. తన శరీరాన్ని ఎలాగైతే పోషించి సంరక్షించుకుంటుంటాడు, తన భార్యే తన శరీరం. ఎందుకంటే ఆమె ఆ పురుషునిలో ఒక భాగమై ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటగా
పురుషుడే నిలబడాలి వాక్యం కోసం. మీకు అర్థమైందా? అప్పుడు కుటుంబంలోని వారు కూడా వాక్యం కోసము నిలబడతారు. అంతేగాని భార్య అంటే నీ పని మనిషి కాదు. నువ్వు పని మనిషిలాగా చూడకూడదు. రజయ్ కసిరేయకూడదు నువ్వు ఇష్టం వచ్చినట్లు. ఆమె నీ శరీరంలో ఒక భాగము. నీ పని మనిషిలాగా ఇదిగో తలదు, ఏమండి తలకి కొంచెం వృద్ధు, ఈ వృద్ధు, ఏమండి ఈ పని మనిషి కాదు. మీకు అర్థమైందా? ఆయన వధువు కూడా ఏమైనా చెప్పండి, ఆయన కిరీటం అని చెప్పబడతా ఉంది. ఆమె నీ కిరీటము, ఆమె నీ కిరీటము. అందుకని నీ శరీరంలో ఒక భాగముగానే నీవు చూడాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉరుము చూస్తాను, కోపంగా చూస్తాను. నా భార్య నా ఇష్టం. నీకు అర్థమైందా? నేను పెళ్లి చేసుకున్నాను, మీకెందుకు? దాన్ని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, ఏమైనా అనుకుంటాను. నా ఇష్టం, నాకు హక్కు ఉంది, పెళ్లి చేసుకున్నాను కాబట్టి అలా అన్నాడనంటే ఆడు సరైనోడు కానే కాదు. మీకు అర్థమవుతుందండి? అవసరమైతే బయటికి పంపించేస్తాను, పుట్టింటికి పంపించేస్తాను. అవసరమైతే ఇలాగ బూతులు తిట్టడం, భార్యని అమ్మరక్కలు తిట్టడం, కొట్టేయడం, గుద్దేయడం, ఏకపట్టుకొని ఏమండి బయటకు గెంటైపోవడం, కోపంతో కక్షతో ఉరిగిపోయి అవి భయపడిపోయేలాగా వచ్చావంటే ఊరుకోనని చెప్పి బయట దగ్గర ఒక ఆయన అలాగే చేశాడు. నువ్వు లోపలికి రావడానికి వీళ్ళేదని లోపల ఉండిపోయి తలుపేసి వేసుకున్నాడు ఆయన. వాళ్ళు వీళ్ళు వచ్చి తలుపు తీయడం కూడా ఏం లేదా. చివరికి పోలీసులు తీసుకొచ్చారు. అర్థమవుతుందండి? అలాగా చూసేవాళ్ళు ఉంటారు. నీకు అర్థమైందా? నీ భార్య నీ శరీరంలో ఒక భాగమైనది కనుక ఆమె ఒక కిరీటమైనది కనుక నీవు ఆమెని నీ శరీరాన్ని ఎలా చూసుకుంటావు అలాగే చూసుకోవాలి. నీ భార్యను కొడుతున్నావంటే నీ శరీరాన్ని కొట్టుకుంటున్నావు. నీ భార్యని తిడుతున్నావంటే నీ శరీరాన్ని నువ్వు తిడుతున్నావు. నీ భార్యను తంతున్నావంటే నీ శరీరాన్ని నీవు తంతున్నావు. నీకు అర్థమైందా? అందుచేత పురుషులైనటువంటి వారు వారిని తమ సొంత శరీరములే చూసుకోవాలి. ఆయన నామనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలాగూ ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది. అంతేగాని భార్య అంటే ఏదో కింద తుడిచే పట్ట కాదు, అలాంటిది కాదు. ఆమె నీచంగాను హీనముగాను, చాలామందికి ఆడవాళ్ళంటే నీచంగా హీనముగా చూస్తూ ఉంటారు, లెక్క లేకుండా చూస్తూ ఉంటారు. ఏమండి అవమానకరంగా మాట్లాడుతుంటారు, అవమానపరుస్తుంటారు. నలుగురిలో కూడా అవమానపరుస్తుంటారు. వాళ్ళ భార్యను నీచంగా మాట్లాడుతూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. అలా నువ్వు చేయకూడదు. ఆమె నీ శరీరంలో ఒక భాగమైనది, ఆమె నీ యొక్క కిరీటమైనది. ఆయన నామనిస్తాడు. అలాగే స్త్రీ కూడా పురుషుడిని సరసై ఉన్నాడు కనుక నీవు కూడా హీనంగా చూడడము, నీచంగా చూడడము, నీ పురుషుడిని నీ భర్తని ఏమండి అవహేళనగా చూడడము, హేళన చేయడము, ఆయన ఏదో ఎరియంగలప్పలాయనట్టుగా నవ్వడము, ఏమండి ఆయనకేమి తెలియదు అన్నట్టుగా అపహాస్యం చేయడము, అలాంటివేమి నీవు చేయకూడదు. అతడు నీ శరీరము, అతడు నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అందువలన క్రమములో ఉండాలి. ఆమె పురుషునికి ఎలాగ శిరస్సుగా ఉందో, క్షమించండి కిరీటముగా ఉందో, అలాగే అతడికి సిగ్గు తెచ్చేటువంటి స్త్రీగా కాకుండా ఒక కిరీటముగా నీవు ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ పురుషుడు బలహీనుడుగా ఉన్నాడు అనుకోండి, అంటే ఆత్మీయంగా సరిగా నడవకుండా ఉన్నట్లయితే నువ్వు నిలబడాలంతే తప్ప ఆయన కూడా ప్రార్థన చేసుకోవట్లేదు కదా, నువ్వు కూడా ప్రార్థన చేసుకోకుండా ఉండడం, లేదా ఆయన కూడా ప్రార్థన సరిగా రావట్లేదు కదా, నేను వీడు ఎందుకులే భర్త రానప్పుడు నా భర్త అడుగుజాడులో నడవాలని ఉంది కదా అని నువ్వు అలాగ నడిచావంటే ఆయనతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే
ఆత్మ సంబంధమైన భర్తను బట్టి నువ్వు నడవాలి. ఆయన నామమున హల్లెలూయా. అందువల్ల ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఆ పురుషునికి ఆమె లోబడుచు, అతని మాటను గౌరవిస్తూ, అతని మాటకు లోబడుతూ, మెస్సయ్య మాటకు ఎలా లోబడుతున్నావో ఇంట్లో కూడా పురుషునికి నువ్వు లోబడుతున్నావు. మీకు అర్థమవుతుందండి? అలాగే సంఘములో నుండి ఆయన ఎలాగైతే తన వధువుని ప్రేమించాడో, రక్తము కార్చాడో, అది మురికి మచ్చ కళంకం ఏ విధంగా లేకుండా ఎలాగైతే స్వచ్ఛమైనదిగా ఉండాలని తన వాక్యం చేత పోషించి సంరక్షించుకుంటున్నాడు, అలాగే నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించి నీ భార్యని సంరక్షించుకునేవాడుగా ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా. మాకు తెలిసిన ఒకడు ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడనంటే, ఎలా చేసేవాడనంటే, మార్కెట్కి వెళ్ళిపోయి తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. 2-3 రోజుల క్రితం కూరగాయలు అలాంటివి తక్కువ రోజుకి ఇస్తుంటారు. బెండకాయలు, దొండకాయలు, ఆ తర్వాత మిరపకాయలు 2-3 రోజుల క్రితం ఉండి వడిలిపోయి ఉంటాయి, అక్కడక్కడ కుళ్ళిపోయి ఉంటాయి, పనికిరాని ఉంటుంటాయి. అలాంటివన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసేది, వండుకు తినేమని. తర్వాత చక్కగా బయటికి వెళ్ళిపోయి బిర్యానీయో, నూడిల్స్ ప్యాకెటో ఏదో ఒకటి తెచ్చేసుకొని తినేస్తా ఉండేది, లేకపోతే అక్కడ తినేసి వచ్చేసి. వాళ్ళ భార్యకేమో కుళ్ళిపోయినాయో, పాడైపోయినాయో, నిలవన్నాయో తీసుకొచ్చి పడేసి వండుకొని తినేది. అదేంటది? అది నిజంగా ప్రేమిస్తున్నట్టేనా? కాదు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పండి? నీ భార్యని నువ్వు ప్రేమించాలి, అలాగే నీ భర్తని నీవు ప్రేమ కలిగి ఉండాలి. అదే ప్రేమతో లోబడడం, అంతేగాని ఇబ్బందిగా కష్టంగా గతవుతుందని కాదు. ప్రేమతో నువ్వు లోబడాలి నీ ఎందుకంటే మెస్సయ్య మీద ఉన్న ప్రేమతో నీ వాక్యానికి లోబడుతున్నావు. ఇలా అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ప్రార్థన చేసుకోండి, అది నువ్వు నాకు లోబడుతున్నావు అనుకుంటున్నావు, కాదు, మెస్సయ్యకి నువ్వు లోబడుతున్నావు. ఎందుకంటే ఆ మాట మెస్సయ్యది. అలాగే నీ భర్త కూడా ఏదైనా చెప్పాడు అనుకోండి, ప్రార్థన చేసుకుందాం అని, అది ఎవరి మాట? మెస్సయ్య మాట. నువ్వు లోబడ. ఆ విధంగా భర్తకు నువ్వు లోబడుతున్నావు. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా భర్తకు నువ్వు ఏమవుతున్నావు చెప్పండి? లోబడుతున్నావు. ఆయన నామమున. అంతేగాని నువ్వు ఇంట్లో కాళ్ళు ఇడుచుకుంటూ నడుస్తూ ముందుకు గదులుదామా, వెనక గదులుదామా, 2 తలకాయల పావులా ఉన్నావు అనుకోండి, కొంతమంది త్వరగా కదలరు, త్వరగా నడవరు, ఏదైనా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ భార్య ఏదైనా ఫోన్ చేయండి, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎలా పుట్టుకొని చూస్తూ ఉంటాడు. ఫోన్ చేయడు, మాట్లాడు, వెళ్ళరా అంటే వెళ్ళడు, త్వరగా వెళ్ళడు. 2 తలకాయల పావు ఉంటుంది చూసారా, కదలది. త్వరగా ఏం చేయించేది చెప్పండి? అది కదలది. ఏదైనా చేయమన్నారు 2-3 రోజులు పట్టుకుంది. దాని గురించి ఆలోచించి పడుకొని, లెగిచి ఆలోచించి పడుకొని, అలా లేచి ఇలా చేసి 2-3 సార్లు చెప్తే అప్పుడు కదులుతాం. 2 తలకాయలు పావు అది. త్వరగా నువ్వు లోబడాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మొనుదిన పావులాగా పావు ఏం చేయాలి చెప్పండి? పావు మొన్ను తినదు అంటారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మొన్నుదిన పావులాగా కదలదని. ఆఫ్రికాలో ఉంటుంది, పెద్ద పావులు ఉంటుంది, బాగా తినేసిన రోడ్డుకి అడ్డంగా పడుకుంటుంది. 6 కొట్టే కూడా కదా. గేదెలు కూడా అలాగే, కొన్ని గేదెలు ఉంటాయి చూసారో లేదో, పల్లెటూళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ ఖాళీ దొరకనట్టుగా రోడ్డు మీద మేసి వచ్చేసి సాయంకాలం ఆ రోడ్డు మీద నిలబడి, రోడ్డు మీద కొడుకుంటే రోడ్డు మీద కొన్ని నిలబడి ఆవులు ఇస్తూ ఉంటాయి, నెమరు వేసుకుంటూ ఉంటాయి. 6 కొట్టు కూడా వెళ్ళవయి, కదలవయి. అలా ఉండకూడదు. నీ స్వభావం ఎలా ఉండాలి చెప్పండి? చెప్పిన వెంటనే వాక్యమునకు లోబడి నడిచేటువంటి వారు ఆ విధంగా ఘనమైన వారుగా ఉంటారు. భర్తకు వాళ్ళు సిగ్గు తెచ్చేవారు కాకుండా ఏమండి, వాళ్ళు మెప్పు తెచ్చేవారుగా ఉంటారు. ఆయన నామమున. అలాగే కొన్ని కుటుంబాలు అయినట్లయితే పూర్తి రివర్స్. ఏమిటంటే భార్య శిరస్సుగా ఉంటుంది, భర్త శరీరంగా ఉంటుంటాడు. భర్త శరీరంగా ఉంటుంటాడు, ఏమీ పట్టించుకో. నీకు అర్థమైందా? పని చేసి వచ్చేయడం,
ఆ మంచం మీద పడుకోవడం, లేపి ఏదైనా పెడితే తినడం, మరలా పడుకోవడం, లేదా సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చోవడం. ఇంక ఏమీ ఉండదు. ఇంకా భార్యే లేచి ప్రార్థన చేసుకోవాలని చెప్తా ఉంటుంది. అన్నీ బయటికి వెళ్ళిపోయి అవి తెస్తూ ఉంటుంది, ఇది చేస్తూ ఉంటుంది, అవి చేస్తూ ఉంటుంది. అంటే భార్య అధికారిగా ఉంటా ఉంటుంది, పురుషుడేమో చీర ఒకటే ఉండదు, అంతే. గాజులు ఉండవు లోకరీతిగా మనం చూస్తే, అవి ఉండవు అంతే. ఇంకా ఆవిడ బట్టే నడుస్తూ ఉంటాడు. లేవమంటే లేవుస్తాడు, పడుకోమంటే పడుకుంటాడు, తినమంటే తింటుంటాడు, మూతి కడుక్కోమంటే కడుక్కుంటాడు, చేయి కడుక్కోమంటే కడుక్కొని ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఎంతసేపు పడుకుంటాం అంటే వీళ్ళు వస్తాడు. ఇల్లు పనికి వెళ్ళి వచ్చాక స్నానం చేసేయండి, ఆవిడ గొడవ వాళ్ళకి వెళ్ళి వస్తుంటాడు. మీకు అర్థమవుతుందండి? ఇంకా ప్రతిదీ కూడా ఆవిడ చెప్పాలా, ప్రతిదీ కూడా ఈ చొక్కా బాగలేదు ఇంకోటి వేసుకో, అన్నీ కూడా ఈ తల బాగలేదు తల దూక్కో, అన్నీ కూడా ఆవిడ మీద ఆధారపడి నడుస్తూ ఉంటాడు. ఇంకా ఏది వచ్చినా కూడా ఇంకా ఆవిడే చూసుకుంటుందిలే, ఆవిడే వెళ్తుంటుందిలే. తెలిసిన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏదో అంటుంటాడు, ఆయన ఏ పని చేయడు, కుర్చీలో కూర్చుని అలాగ చుట్టం తాగుతూ ఉంటాడు, అంతే, ఏ పని చేయడు. ఏమయ్యా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆవిడ వెళ్తుందండి, అన్నీ ఆవిడ చూసుకుంటుందండి అని. అదేది యెజబెలు కుటుంబం, అది అహాబు కుటుంబం, అది మెస్సయ్య కుటుంబము కాదు. ఆమె నడిపిస్తూ ఉంటుందా ఆ పిల్లలని, ఆయన్ని. ఈరోజు అక్కడికి వెళ్దామండి అంటే బయలుదేరుతాడంతే. ఇంట్లో ఏం పట్టించుకోడు, ఇంట్లో ఏమున్నాయా ఏంటో చూడడం. మీకు అర్థమైందా? ఏమా గమనించడు. ఆవిడ చెప్తాను, ఏమండి ఈరోజు ఏమీ లేవు అని, వెళ్దామా రండి అంటే అప్పుడు బయలుదేరుతాను. ప్రతి దానికి కూడా ఆవిడ మీద ఆధారపడిపోయి ఉంటాడు అనమాట. ఆవిడ మీద ఆధారపడిపోయి ఉంటాడే తప్ప పురుషుడుగా ఉండి అన్నీ కూడా బాధ్యతగా చూసుకుంటూ ఆ విధంగా కొనసాగేవాడుగా ఉండడు. అది ఆహాబు యొక్క కుటుంబం. అది ఆహాబు అదే విధంగా ఉండేవాడు, ఆవిడ మీద ఆధారపడి నడుస్తూ ఉండేవాడు. కాబట్టి పురుషుడు ఏం చేయాలంటే వాక్యమును బట్టి అతడి తన కుటుంబాన్ని బాధ్యతగా నడిపించుకుంటూ ఉండాలి. ఆయన నామస్తాను. పిల్లలకు కూడా అదే బాధ్యత వచ్చేది, కుటుంబంలోని వాళ్ళు కూడా అదే బాధ్యత అలవాటు అయిపోతుంది. ఆయన నామస్తాను. హల్లెలూయా. వాళ్ళు లేచారా లేదా, వాళ్ళు తిన్నారా లేదా, ఏమండి అలా విధంగా కుటుంబంలో వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థించుకుంటున్నారా లేదా, అందరూ ఆ కుటుంబంలో వాళ్ళ గురించి ఆలోచించి ఆ విధంగా ఇంట్లో ఏమైనా ఉన్నాయా లేవా, అయిపోయినాయా అవి ఉన్నాయా లేవా, ఆ విధంగా విచారించుకునేవాడుగా ఉండి అవన్నీ కూడా చక్కబరిచి ఆ విధంగా ఉండాలి తప్ప. కానీ భార్య అన్నీ చూసుకుంటూ ఉంటే ఇంట్లో పడుకుని పోతూ ఉంటాడు. మీకు అర్థమైందా? అప్పుడు పిల్లారా కష్టపడడమే కాదు, ఇవి కూడా నువ్వేం చేయాలి చెప్పండి, చూసుకోవాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ప్రతిదీ ఆవిడ చెప్పాలి, ఆవిడ చెప్తే కదులుతూ ఉంటాడు. ఆవిడ గుర్తు చేయాలి, ప్రతిదీ ఆవిడ చెప్తేనే నడుస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందామండి అంటే ప్రార్థన, నేను రాదీకి నోరు లేదు, ముగోడు. ఏమండి ఈరోజు ప్రార్థనకి వెళ్దామండి అప్పుడు బయలుదేరు. నువ్వు అనొచ్చు కదా, పురుషుడు కదా, నువ్వు లేవాలి కదా. అందరికంటే ముందు నువ్వేం చేయాలి చెప్పండి, లేవాలి. అందరికంటే ఎవరు లేవాలి చెప్పండి, మొదటగా పురుషుడు లేచి ఏమండి పిల్లల్ని లేపి వాళ్ళని లేపి ఆయన చక్కబరుచుకోమని చెప్పి అతను ప్రార్థనలో ఉండి ఈ విధంగా చేసుకున్నాడు. కానీ ఆవిడ లేచి లేపుతుంది, ఏమండి లేవండి, టైం అయిపోతుంది లేవండి. ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన లేవడు, దుప్పటి కప్పుకోనండి, లేవండి టైం అయిపోయింది అంటాడు. అందువల్ల నీవెప్పుడైతే ఇలాంటివి నువ్వు మొదటగా లెగిసి అన్నీ చేస్తూ ఉంటావో నీ మీద కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఏం పెరుగుతుంది చెప్పండి, ప్రేమ గౌరవము ఇవన్నీ పెరుగుతాయి. ఆయన నామనిస్తారు.
హల్లెలూయా. ఏదైనా చెప్పగానే చేద్దాంలే చూద్దాంలే అని మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి. సోమరి మళ్ళీ మరుసటి రోజు చెప్పాలా, చేద్దాంలే చూద్దాంలే. అప్పుడు నీ మీద ఏం కలుగుతుంది చెప్పండి? ఈయన బద్ధకం ఎక్కువరా, ఈయన పట్టించుకోరా, నీ మీద ఆ యొక్క నెగటివ్ అనేది ఏర్పడిపోతుంది. ఈయన బాధ్యత లేదురా అని వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తావు. అప్పుడు పిల్లలు ఆలోచించేయండి. నీవే మొదటగా వాళ్ళకి చెప్పకముందే వాళ్ళు నీ మీద అధికారం చేయకుండా నీవు ముందుగా శిరస్సుగా ఉండేలాగా చూసుకోవాలి. ఆయన నామనస్తారు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు, ఆవిడన్నీ పట్టించుకుంటా ఉంటే మగాళ్ళలాగా నాకు చాలా బాధ్యత తప్పిపోయిందిలే బాబోయ్, ఆవిడ ఏదో అన్నీ చూసుకుంటా ఉంది కాబట్టి లేకపోతే నా మీద పడిపోను అన్నీ, లేకపోతే నాకు తలపోటు అయిపోను అని అలాంటి భార్య దొరికినందుకు సంతోషపడిపోతుంటారు. యెజబెల్ లాంటి భార్య దొరికినందుకు. యెజబెల్ అలాగా ఆనందపడిపోయేవాడు. చక్రవంతి ఆవిడ చేసి అందరూ కూడా ప్రవక్తలందరూ చంపడానికి కొంతమంది పంపడం కానీ, ఏమండి అలాగే ధర్మశాస్త్రాన్ని నమ్మలేకుండా చేయడానికి కానీ, బలిపీఠాలు పడగొట్టడానికి కానీ, అలాగే ఆ యొక్క ద్రాక్ష తోట నాబోతు ద్రాక్ష తోట విషయంలో అబద్ధ సాక్షులు పెట్టడం కానీ అన్నీ ఆవిడే చూసుకుంటూ ఉంది. ఈయన మాత్రం అలగడం మాత్రం తెలిసింది. అలగడం తెలుసు అంతే. ఆ ద్రాక్ష తోట నాబోతు ఇవ్వలేదు అన్నాడని వెళ్ళి మంచాన్ని కట్టక పడుకున్నాడు. అలా ఉండకూడదు. కానీ సంఘంలో మెస్సయ్య సంఘం ఎలా ఉంటుందో ఆయన బాధ్యత ఎలా కలిగి ఉంటున్నాడు నీ పట్ల. సంఘంలో నీ పట్ల ఆయన నీ కోసం కలవరిశీలలో ప్రాణం పెట్టి ఆయన నీ కోసమే ఆయన ప్రవక్తలు పంపించి ఆయన ఎలాగైతే నీ కోసం అన్న రెండవసారి వచ్చి ఆయన ఎలాగైతే నిన్ను విమోచిస్తూ ఒక సంఘం పట్ల ఎలా బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కుటుంబంలో కూడా పురుషుడు ఎలా ఉండాలి చెప్పండి? బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేగాని ఆయనకి ఏం తెలీదు అనుకొని నీవేం అలాగా ఇంట్లో పెత్తనం చేస్తా ఉన్నావు అనుకోండి. అందుకని తుయితీరే సంఘములు తుయితరానికి అర్థం ఏమిటంటే పెత్తనము, స్త్రీ పెత్తనం అని అర్థం అన్నమాట. స్త్రీ పెత్తనము అని అర్థం. ఈనాడు చాలా సంఘాలు తుయితీరే సంఘం అనే ఉన్నాయి. చాలా కుటుంబాలు కూడా తుయితీరే సంఘం అనే ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఆ స్త్రీ పెత్తనం యెజబెల్ ఆ రోజుల్లో అక్కడ పెత్తనం చేస్తూ ఉండేది. ఆమెను బట్టి అందరూ ఆమెను మాటను బట్టి అందరూ నడుస్తూ ఉండేవారు. కాబట్టి ఇక్కడ స్త్రీ ఆమె పురుషునికి లోబడేదిగా ఉండాలి తప్ప పురుషుడికి ఆజ్ఞలు జారీ చేసేదిగా ఉన్నట్టయితే ఆమె యెజబెలే. అది నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, అలాగే ఇలా చెయ్యి, అతడు లోబడిపోతూ ఉంటాడు. పురుషుడు లోబడేవాడుగా ఉన్నాడనంటే, అతడు శరీరముగా ఉన్నాడనంటే ఆ కుటుంబం ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి పిల్లారా, నీవే మొదటగా నీ కుటుంబాన్ని ఆయన సన్నిధికి నడిపించుకోగలిగిన వాడుగా ఉండాలి. నీవే నీ కుటుంబంలో వాళ్ళే నీ మీద నేరస్థాపన చేయకుండా చూసుకోవాలి. నీ మీద నేరస్థాపన చేయకుండా చూసుకోవాలి. అప్పుడు నీవు సిగ్గుపడాల్సి వస్తుంది. వాళ్ళు నేను సిగ్గుపరచడం కాదు. అందుకనే వాళ్ళ దగ్గర నువ్వు సిగ్గుపరచబడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నీవన్నీ సక్రమంగా చేస్తూ ఉన్నావు. అప్పుడు నిన్ను వాళ్ళు అనడం ఉండదు, నీ సిగ్గుపరచబడడం ఉండదు. ఇది అర్థమైందా? కాబట్టి పిల్లారా, స్త్రీ పురుషుని యొక్క కిరీటమై ఉన్నది కనుక నీవు ఆ విధంగా ఆయన లోబడడం ద్వారా ఆ విధంగా కిరీటముగా ఉంటావు తప్ప మరొక మార్గము లేదు. అందువల్ల ప్రేమ ఉండాలి. మెయిన్ ఆ కుటుంబంలో ఉండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే ఒకరినొకరు సహిస్తారు, ఒకరినొకరు క్షమించుకుంటారు. ప్రేమ సహించననుంది బైబిల్లో. అపకారం మనసులో పెట్టుకోదు. ఎవరైనా ఏదైనా అపకారం చేశారనుకోండి, మనసులో పెట్టుకో. నీకు ఏదైనా కీడు చేశారనుకోండి, ప్రేమ అనేది మనసులో పెట్టుకోదు. సమాజంలో ఎవరొకరు నీకు ఏదో కీడు చేశారు, మనసులో పెట్టుకోదు. ఏ మనసులో పెట్టుకోదు. ప్రేమ ఏం చేస్తే చెప్పండి? ఏ మనసులో పెట్టుకోకుండా ప్రేమిస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి కీడు చేయకుండా మేలు చేయాలని ఉంది. నీకు ఎవరైనా కీడు చేశారనుకోండి, నువ్వు ముఖం ఎత్తి పట్టుకొని ఉండవు, అలా ఇలా ఉండవు అనుకో, నువ్వు ఎలాగ మేలు చేయగలుగుతావు? ప్రేమ కలిగే మేలు చేయాలి వాళ్ళకి, నీవు కీడు చేసిన వాళ్ళు. అప్పుడే నీవు ఆ యొక్క మేలు ద్వారా కీడుని నీవు జయించగలుగుతావు. ఆయన నామస్కారం. ఇవే ఆ కీడు చేశారని కోపం పెట్టుకొని కక్ష పెట్టేసుకొని అలా ఇలా ఉండిపోతే నువ్వు మేలు ఎక్కడ చేస్తావు? మరి అది మేలు నువ్వు
చేయలేవు, వాళ్ళని నువ్వు జయించలేవు. అలాంటి వ్యక్తివి నువ్వు జయించలేవు. ఆ కీడుని జయించాలంటే ప్రేమ ద్వారానే. అందువల్ల ఆ కీడుని నువ్వు మనసులో పెట్టుకోకూడదు. అదే నీకు అడ్డుబండగా ఉండి నేను పరలోకం వెళ్ళనివ్వదు, ఆయన రాజ్యానికి వెళ్ళనివ్వదు. నువ్వు ప్రేమ కలిగి ఉండడమే. ఎవరి మీద ఏది కూడా మనసులో పెట్టుకోకూడదు. నీకు అర్థమైందా? అలాగే గ్రూపులుగా ఉండకూడదు. అందరూ కూడా కలిసిమెలిసి ఆ కుటుంబము ఉండాలి. కొంతమంది భార్య గ్రూప్ ఉంటారు, కొంతమంది భర్త గ్రూప్ ఉంటారు. ఏమండి, భర్త ఒక ఇంటికి వెళ్తే ఆ భార్య రాదు, భార్య ఇంకొక ఇంటికి వెళ్తే భర్త రాడు, ఒకరికొకరు కలవదు. ఆయన వచ్చేటంటే ముఖం తిప్పుకుంటుంది, ఈయన వచ్చేటంటే ముఖం తిప్పుకుంటుంది. ఎవరైనా నీతో కలిసి పని చేయాలంటే చక్కగా ప్రేమగా ఉన్నప్పుడు అందరూ వచ్చి నీతో కలిసి పని చేస్తారు. వాళ్ళు నీ దగ్గర రాకుండా ముఖం ఎత్తి పెట్టుకుని అలా ఎలా ఉన్నావు అనుకుంటే దయ్యం పట్టేసి అప్పుడు నీతో వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి, కలిసి పని చేయలేరు. ప్రేమ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కలిసి కొనసాగుతారా? ప్రేమ అనేది కలుపుతుంది. ఆయన హల్లెలూయా. ప్రేమ అనేది ఎడము చేయదు, ప్రేమ అనేది దూరం చేయదు, ప్రేమ అనేది విరోధాలు పెట్టదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రేమతో ముడిపడి ఉంటుంది. ఒక కన్యకు ప్రధానం చేయబడతా ఉందంటే ప్రేమను బట్టి అది జరుగుతుంది. ఆమె సిద్ధపరచబడుతుందంటే ఆయన కోసం ప్రేమ ద్వారానే. ఆయన ప్రేమిస్తూ ఉన్నది కనుకనే సత్క్రియల చేత అలంకరించుకుని సిద్ధపరచబడుతుంది. ఆ ప్రేమ ద్వారానే వివాహం చేసుకుంటాం, ప్రేమ ద్వారానే పైకి వెళ్ళిపోతాం, ప్రేమతోనే ఆయన రాజ్యంలో జీవిస్తుంది. అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమే అది కలుపుతుంది కనుక ప్రేమ కలిగి నీవు ఉండాలి. ఆ ప్రేమ కలిగినప్పుడే నువ్వు మేలు చేసి కీడుని నీవు జయించగలుగుతావు తప్ప నీవు మతశాఖ సంఘాలలాగా అన్యులు కూడా అలాగే ఉంటారు. ఎవరైనా కీడు చేశారనుకోండి, రాయలసీమ ప్రాంతాలు అలాగే ఉంటారు. ఆ కక్షల పోవు, కత్తులు నూడుతూ ఉంటారు, బాంబులు రెడీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మేము చాలా రోషం కలిగిన వాళ్ళు అనుకుంటారు. ఈనాడు చాలామంది మేము ఏలియాకు రోషం నాకు అనుకుంటారు చాలామంది. పిల్లలారా, నువ్వు ప్రేమ ద్వారా జయించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఏదో అది మనసులో పెట్టుకున్నావు అనుకో, నువ్వేం చేయలేవు చెప్పండి. ప్రేమించా లేవు, వాళ్ళని నువ్వేం చేయలేవు, మేలు నీవు చేయలేవు. క్షమించినప్పుడే, మనసులో ఏం పెట్టుకోకుండా నువ్వు చేసినప్పుడే ప్రేమతో చేసినట్ట. అంతేగాని మనసులో అది ఇది పెట్టుకొని ఆవిడ ఇలాంటివాడు, ఆయన అలాంటిది, ఇవి నాకు చాలా ద్రోహం చేసింది, ఈ నేను చాలా నమ్మాను కానీ ఇవి మోసం చేశాడు, అలా చేశాడు ఇలా చేశాడు హృదయంలో పెట్టుకుని పైకి మాత్రం ప్రేమగా ఉన్నట్లయితే అది పెంకు మీద పూసినటువంటి పోతలాంటిది. ఆ ప్రేమ స్వచ్ఛమైనది కాదది, నిష్కపటమైన ప్రేమ కాదది. హృదయములో క్షమించి మెస్సీని అలాగూ ప్రేమిస్తావో అలాగూ ప్రేమించడమే. నువ్వు ఉన్నావు ఇంట్లో, ఎవరో సహోదరులు ఎవరో వస్తారు, లేదా కింద నీవు ఉన్నావు, సహోదరులు ఎవరెవరు వస్తారు, ప్రేమగా నీవు ఉండాలి. వాళ్ళని చూసి ఇలాగా అలా చూసి వెళ్తున్నావు, నీళ్ళేమి లేదు చెప్పండి. ప్రేమ, ఆ ప్రేమ నీలో ఉందనుకోండి, మెస్సీని నువ్వు ప్రేమించినట్టుగానే నువ్వు ప్రేమించు. ఆయన హల్లెలూయా. మెస్సీతో నువ్వు అలా ఉంటావా? మెస్సీతో నువ్వు ఆ విధంగా ఉంటావా? ఏమండి, ముఖం ఎత్తి పెట్టుకుని ఉంటావా? ముఖం మార్చుకుని ఉంటావా? నవ్వనే నవ్వు. సహోదరులు ఎవరు వచ్చి నవ్వనే నవ్వు. భర్త బయట నుండి ఎండ కలిసిపోయి వచ్చాడు అనుకోండి, ఏమండి కూర్చోండి. ఎందుకంటే ఇంటిలో భార్య గొప్ప ఆదరణ, ఆ భర్తకు రాగానే గొప్ప నెమ్మది. కూర్చోమని గ్లాసు నీళ్ళు ఇచ్చి, లేకపోతే ఏమైనా నిమ్మకాయ నీళ్ళు ఏమంటారా ఇచ్చి, ఆ విధంగా సేద తీర్చి, ఆ విధంగా ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన మనసు. కానీ ఏం అర్థమైందా? అలాగా ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, ఆ రాజ్యంలో ప్రేమ ఉండాలి. శత్రువులైనా సరే నువ్వు ప్రేమ కలిగి ఉండాల్సి అదవుతుందండి. కనీసము ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, నీతో మాట్లాడుతున్నారు అనుకోండి, కనీసం ఆ ప్రేమను బట్టి గౌరవంగా నువ్వు ఏదైనా కిందకి దిగి కానీ కూర్చొని కానీ ఆ కింద కూర్చొని కానీ, లేకపోతే ఏదైనా ఆ పెద్దవాళ్ళు నీ వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు, లేకపోతే దిగి కానీ, లేకపోతే మర్యాదగా మాట్లాడడం అనేది ఉండదు. ప్రేమ ఆ విధంగా మర్యాదగా, వాళ్ళు ఎండలో నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఎండలో నిలబడ్డారు, నీడకు రండి. ప్రేమ వాళ్ళు ఎలాంటి నీకు శత్రువులు కావచ్చు,
ఆ ప్రేమను బట్టి వాళ్ళు మార్చబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నేను శత్రువుని ఎప్పటికి కూడా ఎన్నో బూతులు తిట్టాను, ఎన్నో మాట్లాడినాను, అయినప్పుడు కూడా నా మీద ఇలాంటి ప్రేమ చూపిస్తున్నారని ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? చాలా కాలం మనసులో పెట్టేసుకున్నారు. అలాగే ఇంట్లో ఉండాలి. వాళ్ళు నేను గౌరవించేదేంటి, వాళ్ళకి నేను మర్యాద చేసేదేంటి, వాళ్ళని నేను ప్రేమించేదేంటి అని లెక్కలేని తరహా ఉన్నావు అనుకోండి, ప్రేమ అక్కడ లేదు. అందువల్ల నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు ప్రేమ ద్వారా, అలాగే భార్యని కూడా ఆమె ఏదైనా బలహీనరాలుగా ఉంటే, అనారోగ్యంతో ఉంటే ఆమె పట్ల నువ్వు ప్రేమ చూపించాలి. ఆమె జ్వరంతో బాధపడతా ఉంటే ముఖం ఇలా పెట్టేసుకొని భార్య తాగొచ్చు కదా పాపంగా, ఆవిడ లేవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఇది బాడీగా అది చేయొచ్చు కదా నువ్వు. ఏమండి ఏమీ ఉండదు. అలాగే అది బయటకు వెళ్ళి వచ్చి ద్రాక్ష ఏడు తీసుకొచ్చి ఇది రసం తీసి ఆవిడ ఇవ్వచ్చు కదా నువ్వు. ఆవిడ చేసుకోలేకపోతుంది కదా, అది వంట చేసుకునేది అంత ఆవిడ చేయలేకపోతుంది. చిన్న సహాయం చేయొచ్చు కదా. నీ మగాడిని నీకు అర్థమవుతుందండి. ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఉండాలి పిల్లలు. అప్పుడు అది ఏమైనా చెప్పండి, కిరీటముగా ఆ భార్య కిరీటముగా ఉంటుంది. ఆ కుటుంబము ఆ పురుషునికి కిరీటం వలె ఉంటుంది, లేకపోతే ఆ సంఘము ఆయనకి కిరీటం వలె ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మర్యాద, అనురాగము, ప్రీతి, ఆప్యాయత ఇతరుల పట్ల నువ్వు చూపిస్తూ ఉంటే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అబ్బా ఆమె ఎంత ఆప్యాయత కలిగిందిరా, ఎంత అనురాగం కలిగిందిరా, ఎంత ప్రీతి కలిగిందిరా, ఎంత జాలి కలిగిందిరా. ఆ లక్షణాలన్నీ నీలో కనబడాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా పిల్లారా, ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలి. నీ యొక్క భర్తకు లోబడి నీవు నడవాలి. భర్త కూడా మెస్సయ్యకు లోబడి నడవాలి. అదే శిరస్సు కాబట్టి మెస్సయ్య అనగా వాక్యమే. ఆ వాక్యము లోబడి ద్వారానే కుటుంబం కూడా ఆయన సన్నిధికి రాగలుగుతుంది. అలాగే ఇంటి దగ్గర కానీ కుటుంబంలో కానీ, అనగా కుటుంబంలో కానీ, ఆత్మ సంబంధమైన కుటుంబంలో కానీ, అలాగే ఆ యొక్క మీటింగ్స్లో కానీ అన్నింటిలో కూడా ఆ విధంగా ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి ఆ విధంగా నడుచుకోవాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనం ముగింపులో ఉన్నాం కాబట్టి సిగ్గు ఆయనకి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి సిగ్గు తెచ్చే వారుగా నీవు ఉండకూడదు. ఆయన కిరీటముగా నీవు ఉండాలి చివరి కాలంలో. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు నీ భర్తని ఎదిరిస్తూ లేకపోతే నీ భర్తకు విరోధంగా నడుస్తూ ఆ విధంగా ఉన్నా ఆయన సిగ్గు తెచ్చే స్త్రీగా ఉన్నట్టు. పిల్లలు కూడా ఆ భర్తని ఎదిరించడం, క్షమించండి తల్లిదండ్రులను ఎదిరించడం, ఆ విధంగా ఉన్న సర్వశక్తి మీద సిగ్గు తెచ్చేవారు. భర్త కూడా తన కుటుంబాన్ని వాక్య ప్రకారం నడిపించుకుంటూ ప్రార్థన మానకుండా, ఆరాధన మానకుండా ఆయన సన్నిధిలో ఎడతెగ గడుపుతూ ఉండడం, ఇవన్నీ చేయడం ద్వారా అప్పుడు తన కుటుంబాన్ని కూడా తన మార్గంలో ఆయన మార్గంలో నడిపించుకోవడం ద్వారా అది కిరీటముగా ఉంటుంది. అలా కాకుండా నీవు వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు ప్రార్థనకు, కుటుంబంతో వెళ్ళాలని, భర్తతో వెళ్ళాలని, పిల్లలతో వెళ్ళాలని, ఆ భార్య లేకపోతే ఆ కుటుంబంలో పిల్లలు ఆరాధించాలని ఆసక్తి కలిగి ఉంటారు. ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన సన్నిధిలో గడపాలని ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క ఆసక్తిని గమనించి నువ్వు ఆ విధంగా వాళ్ళని తీసుకొని ఆయన సన్నిధికి రావాలి. అప్పుడు నీవు ఆయన సిగ్గుపరచని వ్యక్తిగా నీవు ఉంటావు. అలా కాకుండా వాళ్ళు అందరితో వెళ్ళి ఆ విధంగా అందరూ వెళ్ళి ఆరాధించాలని ఉన్నప్పుడు నువ్వేమో ఇంటి దగ్గర ఏదో పని పెట్టుకోను, లేకపోతే వాళ్ళు రమ్మన్నారో వీళ్ళు రమ్మన్నారో అలా ఇలా వెళ్ళిపోయి అలా ఉన్నట్లయితే నీవు ఆయన్ని సిగ్గుపరిచే వ్యక్తిగా ఉంటావు. ఎందుకని నీవు శిరస్సుగా ఉండాలి. నీవే ఆ వాక్య ప్రకారంగా ఆ కుటుంబం నిలబడాలంటే నీవు మొట్టమొదట నీవు నడిచే ఇంజిన్గా ఉండాలి. ఆయిల్తోనూ
ఆ మార్గంలో పరిశుద్ధాత్మతో ఆ మార్గంలో నడిచే ఇంజిన్ వలె ఉండాలి. ఆయన అప్పుడు వాటంతటవే వచ్చేస్తుంది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆమె అతనికి ఏమైనా చెప్పన్నారు, పెనిమిటికి ఏమైనది? కిరీటము వలె ఉంటుంది. ఆమె సిగ్గు తెచ్చేదిగా ఉంటుంది. అందుకని అతను అనుకుంటాడు, ఈమె నాకు కిరీటము లాంటిదిరా. ఎస్సీ అనుకుంటాడు, వీళ్ళు నా కిరీటము లాంటి వారు, నాకు సిగ్గు తెచ్చేవారు కాదు. వీళ్ళు నా ప్రజలు, నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా వారు అని చెప్పుకునేలాగున అదవుతుందండి. ఆ విధంగా ఆ కుటుంబం ఆత్మ సంబంధం కుటుంబం ఆయన సన్నిధిలో ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. నీ భర్త సత్యమైన దానికి వస్తూ ఉంటుంది, భార్య లోకరీతిగా ఉంటుంది, సిగ్గు తెచ్చేది. వాక్యం విని దానికి లోపడకపోతే సిగ్గు తెచ్చేది. అలాంటి సిగ్గు తెచ్చే సంఘముగా ఉండకూడదు. వాక్యం విని దాని ప్రకారం నడవకపోయినట్లయితే ఆయన సిగ్గుపరచబడతాడు. ఏమయ్యా, నీ వధువు అంటున్నావు, నీ సంఘం అంటున్నావు, నీ భార్య అంటున్నావు, ఈవేంటి లోకరీతిగా లోకాశని కలిగి ఉంది, నీ మీద ప్రేమ లేదు, నీ మీద జాలి లేదు, నీ ఆరాధనకే సరిగా రాదు, ప్రార్థన నిన్ను సరిగా స్థుతించదు, ఆమెను చెప్పదు, అనేవి చెప్పదు, ఏమి ఉండదు, చప్పట్లు సరిగా కొట్టదు, ఏమి ఉండదు. నీ వధువే వధువయ్యా, నీ వధువు అన్నారు కూడా సాతాడు ఆయన్ని. ఆయన సిగ్గుపడతాడు. అప్పుడు నువ్వు ఆయన కిరీటముగా ఉండవు. కిరీటముగా ఉండాలి అని అంటే ఏ విషయములో కూడా ఆయన నీ విషయములో సిగ్గుపడే విధంగా ఉండకూడదు. ఆయన హల్లెలూయా. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు ఆయన యొక్క కిరీటమై ఉన్నారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లారా, ఆలోచన చేయండి. అందుకనే వాక్యం చెప్తా ఉంది, ప్రార్థన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఎందుకనే ప్రేమ, ఆయన రాజ్యంలో ప్రేమ తప్ప మరేది ఉండదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా ప్రేమ కలిగే నీవు ఉండాలి. ప్రేమ అనేది చూడండి, కొన్నిసార్లు సర్వశక్తిమంతుడు మనతో మాట్లాడకపోతే బాధేస్తుంది. ఏదో దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడకపోతే ఏమవుతుంది చెప్పండి? బాధేస్తుంది. ప్రేమది. కానీ నీకు ఆయన మాట్లాడకపోయినా బాధే, ఆయన సన్నిధికి రాకపోయినా బాధే. ప్రేమ అనేది మనం ఆయన సన్నిధికి రాకపోతే, ఈరోజు ఆదివారం వెళ్ళలేదని బాధేస్తాయి. గద్దవుతుందండి, వెళ్ళలేదే, లేకపోతే ఆ బుధవారం వెళ్ళలేదే, శనివారం వెళ్ళలేదే, నీకేమేస్తుందంటే బాధ వేస్తుంది. ఏమిటి చెప్పండి? ప్రేమ. ఆయన నామనిస్తాడు. ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే ఆ బాధ నీలో కలుగుతుంది, పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాయి. ప్రణాం గారిని ఒకటి అడిగారు, ఆదివారం మరి బాగానే ఇచ్చా పర్లేదా అని అంటే, ఎందుకు చెప్తున్నానంటే అందరికీ మీకు అది ఉపయోగం కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ప్రణాం గారు ఏం చెప్పారంటే, అది పాపమని నేను నమ్ముతున్నాను అంటారు. మీకు అర్థమవుతుందండి? అందువలన పిల్లారా, మనము ఆయన సన్నిధిలో మనం ఒకరోజు రాకపోతే ఏదైనా కానీ ఆ బాధ వేస్తుంటే ప్రేమ. ఆయన వాక్యంలో పాటించకపోతే ఏమేస్తే చెప్పండి? బాధ. అదేమిటి చెప్పండి? ప్రేమ. నీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ప్రార్థన చేసుకోకపోతే ప్రేమ. ఆయన సన్నిధికి రాకపోతే ప్రేమ బాధను కలుగు చేస్తూ ఉంటుంది. ఆయన కూడా నువ్వు ఆయన సన్నిధికి రాకపోతే సర్వశక్తివంతుడిని, లేకపోతే ఆయనకి దుఃఖాన్ని బాధని కలుగు చేస్తూ ఉంటుంది. ఆ బాధ కలుగు చేసిన జీవితం నీ జీవితం కలిగి అలాంటి జీవితం ఉన్నట్లయితే మీరు ఆత్మీయంగా వర్ధిల్లలేరు అన్నది బైబిల్లో, ఆత్మీయంగా ఫలించలేరు అన్నది బైబిల్లో. అందువల్ల సర్వశక్తివంతుడిని మనము బాధ పెట్టేవారంగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. మనుషులు ఎలా ఉంటారండి? సర్వశక్తివంతుడు మాట్లాడకపోయినా బాధ ఉండదు. అదవుతుందండి. ఇంట్లో ఎవరైనా భార్య మాట్లాడకపోతే తెగ బాధపడిపోతారు, భర్త మాట్లాడకపోతే తెగ బాధపడిపోతారు, బ్రదర్ మాట్లాడకపోతే తెగ బాధపడిపోతారు. ఏ విధంగా మంచి చేసుకోవాలా నా భార్యని, ఏ విధంగా నా భర్తను మంచి చేసుకోవాలా? అవునా? అలాగే ఆ బ్రదర్ని ఏ విధంగా మంచి చేసుకోవాలా, లేకపోతే ఆ సిస్టర్ని ఎలా మంచి చేసేసుకోవాలా, ఎలాగ చేసుకోవాలా, అర్థమైందా? ఎలాగ సమాధాన పడాలా, ఏ విధంగా అని నువ్వు చాలా ఇది అయిపోతావు. మరి సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడకపోతే మరి నీకు ఆ బాధ కూడా ఉండాలి కదా. మరి ఆయన పరిస్థితి హల్లెలూయా. ఎందుకనండి? ఆ బాధ ఉన్నప్పుడే నీ భార్య దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడైనా నీ విషయంలో పొరపాటు చేసినట్టు క్షమించమంటాను. భార్య పొరపాటు అయితే
ఆయన బాధపడుతున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రేమ ఏమైనా నీ విషయంలో పొరపాటు చేస్తుంటే నేను వచ్చి సమాధానం ఆయన హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడు కూడా నీకు ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలి. ఆయన హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నమస్కారం హల్లెలూయా. అందుకని ఆయన వల్ల ప్రేమించేవారు మరి ఎవరిని నేను ఇంతవరకు చూడండి, ఇంతవరకు. ఎందుకంటే ఆయనే ఎంత ప్రేమ అంటే ఆయనే గద్దించైనా శిక్షించైనా ఆయన ప్రేమను విడవకుండా ఎడబాయకుండా నడిపిస్తూ ఉండేవాడు. ఆయన నమస్కారం హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయాలి. అందుకని ప్రేమ ద్వారా నువ్వు ఏదైనా చేయించగలవు. ఆయన నమస్కారం. ఒకసారి ఒక భార్య ఉంది, అతన్ని పిల్లారా ఇష్టం వచ్చినట్లు అలాగా తిట్టేసిన తర్వాత ఆ భర్త తిట్టిందని మనసులో ఏం పెట్టుకొని, చాలామంది ఏం చేస్తాడు, అలా అనగానే మనసులో పెట్టుకొని మంచం మీద పడుకుని అలాగా తిండి తినకుండా అలా పడుకుని పోతూ ఉంటారు. చాలామంది అలుగుతారు, కోప్పడిపోయి ఏం చేస్తారు చెప్పండి? అలిగేస్తారు. ఆవిడ ఏం చేస్తుంటే అన్నీ అని కూడా చివరికి ఆయన కూలి చేయడానికి పాయసం వండుతుంది. అర్థమవుతుందండి? పాయసం వండి తీసుకొచ్చేస్తుంది. ఏం చేస్తాడు చెప్పండి? ఆ కోపంలో పాయసం కూడా నచ్చదు ఆయనకి, తోసేస్తాడు ఆయన. అది కాదు నువ్వు చేయాల్సింది. ఆమె తిట్టినప్పుడు, ఆమె అలా రకరకాలుగా మాట్లాడినప్పుడు నువ్వు బయటికి వెళ్ళు, తీసుకొచ్చి ఏదో ఒకటి నువ్వు మేలు చేయి. నువ్వు ఇది తిను, ఇది చేయి, ఇదిగో ఇది తిను. ప్రేమతో మాట్లాడి ఏదో ఒకటి తినిపించి అలా బయటికి వెళ్ళి అవి ఏడుస్తుంది. అయ్యో ఎందుకు ఆయన ఇంత ప్రేమ కలిగి ఉన్నాడే, నేను అన్నరాని మాటలు నేను ఎందుకు అన్నానని పశ్చాత్తాపడుతుంది. ఆయన నమస్కారం హల్లెలూయా. అప్పుడు ఆవిడ వచ్చి, ఏమండి నిన్ను అలా ఎంతో ప్రేమించారు మీరు, ఇలాగ అన్నాను, నన్ను క్షమించండి అంటారు. పశ్చాత్తాపంతో కూడిన క్షమించమని అనడం కావాలి. ఆయన నమస్కారం హల్లెలూయా. అలా కాకుండా ఆయన ఇలా పెట్టుకున్నాడు, మనసులో ఏదో పెట్టుకుని ఇలా ఉన్నాడు, క్షమించమని ఆ గొడవ దిగిపోతాయి. మొహం తిప్పుకొని ఉంటున్నాడు అని చెప్పి అలాంటిదే బాగుండదా? ఇలాగ నువ్వు ప్రేమించడం ద్వారా ఆమె పశ్చాత్తాపం కలిగి క్షమించమనడం బాగుండదా అనేది ప్రేమ ద్వారా జరిగేదే గొప్పది. అందుకని ప్రేమ ద్వారాని ఆయన నమస్తే హల్లెలూయా. ఆవిడ ఇలా అందుకని నువ్వు తినకుండా పడుకొని అలాగా తోసేసి అలా చేసావు అనుకోండి, నీ ప్రేమ మీకు తెలియదు. నీవు దూషించే వారిని కూడా క్షమించి ప్రేమించేవాడు అని తెలియదు ఆమెకు. అవి తెలియాలంటే నువ్వు ప్రేమ చూపించాలి. ఆయన హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన. ఇతరుల పట్ల నువ్వు మెస్సీతో ఉన్నట్టుగా ఉంటున్నావా? ప్రత్యక్షత కలిగి ఉండాలి. సహోదరుల విషయంలో, సేవకుని విషయంలో ప్రత్యక్షత కలిగి ఉండాలి నువ్వు. హల్లెలూయా.